statement by Honorable Chief Minister. అధ్యక్ష, ఈ స్పెషల్ స్టేటస్ పైన నిన్న మనం ప్రారంభించుకోవడం, మధ్యలో కొంతవరకు నేను మాట్లాడిన తర్వాత కొన్ని కారణాల వల్ల మధ్యలో నిలిచిపోవడం జరిగింది. అయితే కంటిన్యూటీ కోసం అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ స్పెషల్ స్టేటస్ రాదనే ఆవేదనతో, భవిష్యత్తు కూడా దెబ్బతింటుందనే బాధతో ఆత్మహత్యలకి పాల్పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా ఎమోషన్ లోన్ కాకుండా సంయమనం పాటించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, ఈరోజు ఈ స్పెషల్ స్టేటస్ గురించి, అదే మరిగా స్పెషల్ స్టేటస్ ఎందుకు వచ్చింది, విభజనలో ఏం చెప్పారు, విభజన జరిగిన తీరు, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే తప్ప మొత్తం కాంప్రహెన్సివ్ పిక్చర్ రాదు. ఇక్కడ హౌస్లో ఉండే సభ్యులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా ఈ సమస్య పైన పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా ఒక హేతుబద్ధత లేదు, అదే మరిగా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఆ రోజు విభజన చేశారు. ఆ రోజు ప్రజలతో నేను బ్రీఫ్గానే పోతున్నాను అధ్యక్ష. ఆ రోజు ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. ఇంతవరకు భారతదేశంలో విభజన జరిగినప్పుడు అందరి స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం, వారి సమస్యలను వినడం, ఆ తర్వాతనే అందరికీ న్యాయం చేసి విభజన చేశారు తప్ప ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో జరిగింది. ఇంకొక పక్క అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి కూడా ఆలోచిస్తే, ఒకప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారంటే స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడారు. ఒకసారి కాకుండా అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆ విభజన జరిగింది. ఇటీవల 3 రాష్ట్రాలు విభజన జరిగితే ఉత్తరాంచల్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఈ 3 విషయంలో కూడా అదే పాలసీ ఎవాల్వ్ చేశారు. మొట్టమొదటిసారిగా యూపీఏ గవర్నమెంట్ ఆర్టికల్ 3 ఉపయోగించారు. ఇవన్నీ కూడా అందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, పోరాడాం. కానీ మొండి వైఖరితో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు చేశారు తప్ప ఇంకోటి కాదు. ఆ సందర్భంలో నా వంతుగా నేను ఏం చేయాలన్నీ ప్రయత్నాలు చేశాను. సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్, వచ్చే నష్టాలు, ఈరోజు మనం ఏ నష్టాలు అయితే ఫేస్ చేస్తున్నామో ఆ బిల్లు చూసిన తర్వాత 8 రోజులు 8 వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దానివల్ల రిపర్కషన్స్ ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అదే మరి అధ్యక్ష, సమన్యాయం, నేను ఆ రోజు ఒకటే కోరాను. ఆ రోజు, ఈరోజు, రేపు కూడా నేను ఒకటే కోరుతాను అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టారు. నేను ఆ రోజు కూడా చెప్పింది 2 రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నప్పుడు మీరు ఒకటిగా పెడతారా, లేకపోతే 2 రాష్ట్రాలు ఇస్తారా? ఒకవేళ ఒకటిగా పెడితే తెలంగాణను కన్విన్స్ చేయండి, లేదు 2గా విడదీయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నమ్మకాన్ని తీసుకోండి, కాన్ఫిడెన్స్ తీసుకోండి, తర్వాతనే మీరు విభజన చేయండి అని పదే పదే చెప్పాను. నేను సమన్యాయం అన్నాను. సమన్యాయం అంటే చాలామంది ఆ రోజు ఎక్కిల్ చేశారు, అది ఎక్కడుందని అడిగారు. ఇలాంటివన్నీ చూస్తే అధ్యక్ష, ఈరోజు మనం అనుకున్నట్టన్నీ కూడా ఆ రోజు చెప్పిన విషయాలే.
అధ్యక్ష, ఒక్కసారి విభజన మీరు చూస్తే ఎంత దారుణంగా చేశారంటే ఆస్తులన్నీ భౌగోళికంగా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 60 సంవత్సరాలు ఇక్కడుండి ఆస్తులన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆస్తుల పంపకంలో ఒక కుటుంబం విడిపోతే 2-3 పిల్లలుంటే ముగ్గురిని కూర్చొని గ్రామ పెద్దలు, ఇంటి పెద్దలు అందరూ కూర్చొని అందరికీ న్యాయం చేస్తారు. అలాంటి మినిమం ప్రొసీజర్ కూడా ఫాలో అయ్యే పరిస్థితి లేకుండా ఇందులో మీరు చూస్తే ఆస్తులు భౌగోళికంగా ఎక్కడ ఆస్తులు ఉంటే వాళ్ళకే ఇస్తామని చెప్పడం, అప్పులు జనాభా ఎందుకు అప్పులు చేస్తారు దేశ అప్పులు చేసేది ఆస్తులు సంపాదించడానికి ఖర్చులు పెట్టుకోవడానికి. అలాంటప్పుడు ఒకటి మాత్రం ఆస్తుల్ని భౌగోళికంగా చేయడం, అప్పులు మాత్రం జనాభా ప్రతిపన చేయడం, విద్యుత్ శక్తి వినియోగం మాత్రం వినియోగం పైన 5 సంవత్సరాలు పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎట్లుందో దానిపైన చేయడం, పెన్షన్లు ఉద్యోగస్తులు రిటైర్ అయిన వారికి మాత్రం మళ్ళీ జనాభా ప్రాతిపదికన పెట్టడం, ఇన్కమ్ ఆదాయం వస్తే మాత్రం మళ్ళీ ఏ ప్రాంత ఆదాయం వాళ్ళకు వస్తుందని చెప్పడం. దీనివల్ల మీరు చూస్తే అధ్యక్ష 47% ఆదాయం ఆంధ్రాకు వచ్చింది ఆ రోజు లెక్కల ప్రకారం. అంటే 59% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చింది 47%. 41.3% జనాభా ఉండే తెలంగాణకు వచ్చిన ఆదాయం 53%. ఇది ఏ విధంగా హేతుబడతని ఆ రోజు కూడా నేను క్వశ్చన్ చేశాను. ఇంకొక పక్క అధ్యక్ష రాజధాని, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. రాజధాని లేకుండా ఏ విధంగా ఈరోజు మనం చూస్తే తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది, అదే మరి బెంగళూరు కర్ణాటక ఉంది, బెంగళూరు ఉంది, ఇంకొక పక్క తమిళనాడు ఉంది, చెన్నై ఉంది. ఈ నగరాలన్నీ కూడా ఇటీవల కాలంలో మనం అందరం ఆలోచిస్తే ఎక్కడైతే అర్బనైజేషన్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే మెగా సిటీస్ ఉన్నాయో అక్కడే రాష్ట్రానికి ఆదాయాలు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి రాజధాని కూడా లేకుండా మొదటిసారి మీరు చూస్తే దిశ ఇంత మునుపు జరిగిన విభజనలన్నీ ఎవరైతే కొంతమంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు విభజన కావాలని వేరే ప్రాంతాలు డివైడ్ అయిపోయారు. కానీ రాజధాని ఉన్న ప్రాంతం ఎప్పుడు కూడా విడిపోవాలని కోరలేదు. 59% జనాభా రాజధాని వదిలిపెట్టిపోవడం కూడా చరిత్రలో ఇది మొదటిసారి. ఈ జరిగినప్పుడు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, ఎలాంటి పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా వీళ్ళ ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు జరిగిన విధానం అధ్యక్ష, స్పెషల్ ఫ్లైట్లో బిల్లు పంపిస్తారు. నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను, ఎందుకు మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు? స్పెషల్ ఫ్లైట్ అవసరమేంటి? అది కూడా డిఫెన్స్ ఫ్లైట్లో పంపించారు. నేను అదే క్వశ్చన్ చేశాను. రెండోది అధ్యక్ష, ఆ రోజు ఢిల్లీలో వార్ రూమ్ పెడతారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు కావాల్సింది వార్ రూమ్ కాదు, పీస్ రూమ్ కావాలి, సెటిల్మెంట్ కావాలి, అందరినీ కలపాలి, ఐకమత్యం తీసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదని ఆ రోజు అపోజ్ చేశాను. అదే మరిగా అధ్యక్ష, మీరు ఆ రోజు విధానం చూస్తే ఎంత దారుణంగా అంటే పార్లమెంట్ సభ్యులు ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఎన్ని రోజులంటే రోజుల తరబడి పార్లమెంట్ స్తంభింపజేశారు, రాజ్యసభను స్తంభింపజేశారు, దేశానికని తెలిసేట్టుగా చేశారు. కానీ ఆ రోజు ఆ విభజన చట్టం వచ్చినప్పుడు పార్లమెంట్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి, టీవీలన్నీ కట్ చేసి, చాలా అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి 40 నిమిషాల్లో బిల్లు పాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ఒత్తిడి పెట్టిన తర్వాత విధి లేని పరిస్థితిలో అప్పటికి కూడా హేతుబద్ధత లేదు దిశ. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారంటే ప్రజల్లో ఎంత కోపం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రోజు మనకు చూస్తే దిశ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా మీరు ఒకసారి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇందులో పెట్టింది 46(2) క్లాస్, సెక్షన్ 46(2) ప్రకారం రిసోర్స్ గ్యాప్. ఆ రోజు పెద్దలందరూ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూస్తే 15,300 కోట్ల రూపాయలు డెఫిసిట్ వస్తుందని, అది కూడా 2014-15కు ఈ మాత్రం డెఫిసిట్ వస్తుందని ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ చేసి ఆనాటి